అందరికీ నమస్కారం. నిన్న మన జరిగిన ప్రెస్ మీట్లు మర్రి జనార్దన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చిన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దామోదర్ రెడ్డి గారి మీద లేనిపోని అబండాలు వేస్తారు. గగ్గలపల్లి శివార్ల సర్వే నెంబర్ 417, 418 బీజేపీ మాజీ అధ్యక్షుడు సుధాకర్ రావు గారు అండ్ ఆయన టీం కలిసి మా ఊర్లో ఒక 50 నుంచి 60 ఎకరాలు ఉన్నాడు. అందులో నుంచి రాజమండ్రి ఆంధ్రకు చెందిన హరికృష్ణ, మనోహర్ రెడ్డి గారు, శ్రీధర్ గారు వాళ్ళు ఒక టీం జత అయ్యి 12 ఎకరాల లోపు వాళ్ళు అక్కడ భూమి కొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి భూమిలో దామోదర్ రెడ్డి గారు 20 ఎకరాల భూమి కొన్నాడని ఆ నాయకుడు నిన్న సోషల్ మీడియాలో పెట్టిండు పెద్దగా. అసలు నువ్వు ప్రూఫ్ చేస్తావా? రెవెన్యూ రికార్డు తీసుకో. రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు ఉంది? దామోదర్ రెడ్డి గారికి ఏం సంబంధం? దామోదర్ రెడ్డి గారు ఎప్పుడూ రియల్ ఎస్టేట్ చేస్తారు, ఇప్పుడు కాదు. 35-40 సంవత్సరాల కింద హైదరాబాద్లో నెంబర్ 1 బిల్డర్ ఆయన. చిల్లరగా నాగర్ కర్నూలుకి వచ్చి రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ఆయన కాదు. ప్రజలకు సేవ చేయనికే వాళ్ళ కుటుంబం గత 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తుంది. 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంది? అవినీతి జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గారు ల్యాప్టాప్ ముందర పెట్టుకొని ప్రతి ఊర్లో సింగిల్ విండో మా చైర్మన్ గారు అవినీతి చేసిండు, నాగర్ కర్నూల్లో పెద్ద బిల్డింగ్ కట్టిండు డూప్లెక్స్ అని షో చూసి పోస్టర్లు వేసి కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణం అయిన వ్యక్తి ఆ రోజు నువ్వు. ఈరోజు దామోదర్ రెడ్డిని విమర్శించే హక్కు నీకుందా? అసలు ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మన స్థాయి ఎందుకు చూసుకోవాలి. దామోదర్ రెడ్డి గారు నిజంగా అన్యాయం చేస్తే నువ్వు విమర్శించు, లేనిదెందుకు అసలు అంటుండవో అర్థమవుతలేదు. దామోదర్ రెడ్డి గారు తూడుకుర్తిలో ఇల్లు కడుతున్నాడు. పాత ఇల్లు తీసి కొత్త ఇల్లు కట్టుకుంటే ఆయన ఇల్లు కట్టుకోలేడంట. అసలు ప్రజలు నమ్ముతారా? దామోదర్ రెడ్డి గారు 50 లక్షలు పెట్టి తూడుకుర్తిలో ఇల్లు కట్టాడని ఎవరైనా నమ్ముతారా పబ్లిక్? ఇంకోటి మాట్లాడతావు. కట్టెల చంద్రమౌళి, ఫ్రాన్సిస్ రెడ్డి ఇద్దరు పంచాయతీ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటిదాకా ఎవరు తెంపలేదు. సరే దామోదర్ సప్తానికి వచ్చిర్రు, తెంపుకున్నారు. మార్కెట్ రేట్ ప్రకారం 1,50,00,000కు ఫ్రాన్సిస్ రెడ్డి తన 1 ఎకరా ఉన్నాడు. 50 లక్షలు భయాన్నిచ్చిండు. 1 ఎకరా భూమి కొన్నాడు. ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు, ఇంతవరకు ఏం కాలేదు. ఆ భూమి అప్పనంగా తీసుకున్నారంట. ఎట్లా మాట్లాడతావు నువ్వు? నీలాకేమైనా ఇందిరమ్మ ఇల్లు అవినీతి చేసి ఇల్లు కట్టిండా? తప్పు. మీరందరూ చిన్న స్థాయి వ్యక్తులం. మనం ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు మన స్థాయి అర్థం చేసుకొని మాట్లాడు. నువ్వు ఎక్కువ మాట్లాడితే అసలు మంచి పద్ధతి కాదు. నువ్వు ప్రభుత్వం ఏమైనా హామీలు ఇచ్చి ఒకవేళ మాట తప్పితే ప్రభుత్వం మీద విమర్శించు. వ్యక్తిగతంగా వ్యక్తులను ఎందుకు అనాలి? మనం వ్యక్తులను టార్గెట్ చేయకండి. మీరు ప్రజల కొరకు కొట్లాడేటోళ్ళు ప్రభుత్వం మీద మాట్లాడాలి, వ్యక్తుల మీద మాట్లాడవద్దు. ఇంకొకసారి ఆధారాలు లేని మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సహించదు. గుర్తుపెట్టుకోండి. ఏ స్థాయి నాయకుడైనా ఆధారాలతో చేయండి. తప్పు ఎవరు చేసినా ఆధారాలతో నిరూపించండి. గగ్గలపల్లి వాళ్ళు 20 ఎకరాల భూమి 20 కోట్లు పెట్టుకున్నారంట. కొన్నది 90 లక్షల ఎకరా ఉన్నారు. అమ్మింది బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సుధాకర్ రావు గారిని అడగండి. బంగారు శృతి గారిని కూడా 4 ఎకరాలని అడగండి పోయి. మా ఊరు భూమి అది, ఎంత కొన్నదో మాకు తెలుసు. ఇలా దామోదర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధమే లేదు. ఆయన వీడికి వచ్చి రియలైజ్ చేసే అవసరం కూడా లేదు. ఆయన ఓన్లీ రాజకీయం చేస్తాడు. ఒక డాక్టర్ వృత్తిని నమ్ముకొని ప్రజాసేవ చేయడానికి నాగర్ కర్నూలుకి వచ్చి డాక్టర్ కూచుకుల్ల రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యే అయిండు. నాగర్ కర్నూలు వ్యాపారస్తులు మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకునే విధంగా వాతావరణం కల్పించిండు దామోదర్ రెడ్డి గారు, రాజేశ్వర రెడ్డి గారు. ఎవరికి భయపడతలేరు. ఎవరు కూడా ఎవరికేం భయపడకుండా చేస్తారు. ఇసుక దందా చేస్తలేరు. మీరు ఇవన్నీ ఆధారం లేని మాటలు
మాట్లాడితే ఖబర్దార్, ఊరుకునేది లేదు. వెంబడిస్తాం వెంబడిస్తాం. మీలాగా టీఆర్ఎస్లాగా అవినీతి కాదు. అవినీతికి ఆమడ దూరంలో ఉన్న దామోదర్ రెడ్డి కుటుంబం ఇది. ఆయన కింద పనిచేసి ఆయన భావాలు మా అందరికి వచ్చినాయి. ఒకసారి చూసి మాట్లాడండి.